వెల్కమ్ టు విహారీ న్యూస్. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఒడిశాలోని సంబల్పూర్లో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోడీ. ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలపై రంగంలోకి దిగిన రాయచోటి ఆర్డీఓ. విశాఖలో రక్త చరిత్ర, దారుణ హత్యకు గురైన తహసీల్దార్. ప్రధాని నరేంద్ర మోడీ ఒడిశాలోని సంబల్పూర్లో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవం చేయనున్నారు. 68,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఒడిశాలో జరిగే ప్రజా కార్యక్రమంలో ప్రధానమంత్రి అంకితం చేయనున్నారు. 1000 करोड़ रुपए से अधिक लागत की कई बुनियादी ढांचा परियोजनाओं का भी उद्घाटन और लोकार्पण और साथ ही शिलान्यास भी प्रधानमंत्री करेंगे। और इसके साथ ही आपको बता दें कि प्रधानमंत्री जगदीशपुर हल्दिया और बोकारो धामरा पाइपलाइन परियोजना के धामरा अंगुल पाइपलाइन खंड का भी आज उद्घाटन करेंगे। अब से कुछ ही देर में फिलहाल प्रदर्शनी देखते हुए नजर आ रहे हैं वहाँ पर। साथ ही आपको बता दें कि प्रधानमंत्री ऊर्जा गंगा के अंतर्गत 2450 करोड़ रुपए से ज़्यादा की लागत से निर्मित इस परियोजना को ओडिशा को राष्ट्रीय गैस ग्रिड से भी जोड़ेगी। वहीं कार्यक्रम की अगर हम बात करें तो कार्यक्रम के दौरान प्रधानमंत्री लगभग 28,980 करोड़ रुपए की लागत की कई विद्युत परियोजनाओं का लोकार्पण और आधारशिला भी रखते हुए आज अब से कुछ ही देर में नजर आएंगे। आपको बता दें कि प्रधानमंत्री ओडिशा के झारसुगुड़ा जिले में 550 करोड़ रुपए से अधिक की लागत से तैयार आईबी वैली वाशरी का भी आज उद्घाटन करते हुए नजर आएंगे। IIM संबलपुर का भी आज उद्घाटन करेंगे प्रधानमंत्री। इस वक्त वहां पर पहुंच चुके हैं और ये सीधी तस्वीरें आपको वहां से दिखा रहे हैं। तो ये तस्वीरें वहां की इस वक्त सामने आई हैं, जहां आपको बता दें कि आईबी वैली वाशरी का भी आज उद्घाटन प्रधानमंत्री नरेंद्र मोदी अब से कुछ ही देर में करते हुए नजर आएंगे। और ये गुणवत्ता, नवाचार और स्थिरता का प्रदर्शन करते हुए कोयला प्रसंस्करण में महत्वपूर्ण परिवर्तन का भी प्रतीक होगा। इसके साथ ही आपको बता दें कि प्रधानमंत्री लगभग 2146 करोड़ रुपए की लागत की जो रेलवे परियोजनाएं हैं उनका भी आज लोकार्पण और आधारशिला रखेंगे। IIM संबलपुर के स्थायी परिसर का भी आज उद्घाटन प्रधानमंत्री करते हुए नजर आएंगे। और इसके अलावा झारसुगुड़ा प्रधान डाकघर विरासत भवन को भी आज राष्ट्र को समर्पित करेंगे प्रधानमंत्री नरेंद्र मोदी। फिलहाल ये तस्वीरें ओडिशा संबलपुर की, जहां प्रधानमंत्री अब पहुंच चुके हैं और अब से कुछ ही देर में कार्यक्रम में शामिल होते हुए नजर आएंगे। कुल मिलाकर अगर देखा जाए तो इस पूरे कार्यक्रम में 68,000 करोड़ रुपए से ज़्यादा की लागत की कई बुनियादी ढांचे और परियोजनाओं का उद्घाटन करेंगे, लोकार्पण करेंगे, शिलान्यास करेंगे। फिलहाल ये तस्वीर आपको दिखा रहे हैं। अब से कुछ ही देर में प्रधानमंत्री नरेंद्र मोदी कार्यक्रम स्थल पर पहुंचेंगे और ये पूरी जो ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలపై రంగంలోకి దిగిన రాయచోటి ఆర్డీఓ. రాయచోటి పట్టణంలో ఉండు ప్రభుత్వ స్థలాలు ఏజీ గార్డెన్, సుబదల కాలనీ, సుద్దలోలపల్లి రోడ్డులోని బ్రాహ్మయ్య గారి గుట్ట ఎదురుగా ఉన్న ఇండస్ట్రీస్ కాలనీ మరియు బిజిలీగుట్ట ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ స్థలాలపై కబ్జా జరుగుతున్నాయని సంబంధిత అధికారులైన RI, VROలు MRO గారికి చెప్పినప్పటికీ పట్టించుకొని MRO ఇండస్ట్రీస్ కాలనీకి సంబంధించి పూర్తి స్థాయిలో అవినీతి జరిగిన పరిస్థితి ఉన్నప్పటికీ లక్షల విలువలు చేసే ప్రభుత్వ భూములను పట్టణ వాసులు కాకుండా బయటి మండలాల వారు రాయచోటికి వచ్చి ఇళ్ల నిర్మాణం చేపడుతుంటే ఏమీ తెలిసి తెలియనట్టు ఉంటున్న MRO. ఎందరో పేదవారు రాయచోటి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి తమకు న్యాయం జరగలేదంటూ పై అధికారి అయినటువంటి ఆర్డీఓ గారికి పేదల గోడును విన్నవించుకోగా న్యాయం వైపు నడుస్తున్న ఆర్డీఓ రాయచోటి పట్టణ ప్రజలు అభినందనలు తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వెలుగొండ ప్రాజెక్టు గురించి ధర్నా నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శాసనగండ్ల శ్రీనివాసులు
సీనియర్ నాయకులు శాసనాల సరోజిని, రాష్ట్ర కౌన్సిలర్ మెంబర్ బొచ్చు మల్లారెడ్డి, సింగా ప్రసాద్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ గ్రాంధి సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు పెరుమళ్ళ అశోక్, జిల్లా నాయకులు పొట్టి సుబ్బారావు, ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి ఎం కృపయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు ఆదినారాయణ, రాజ్ తదితర నాయకులు పాల్గొనడం జరిగింది. మిత్రులారా, ఎవరైనా సరే మనం మోసం చేసిన వాళ్ళని ఏమంటాం? మనల్ని ఎవరైనా మోసం చేస్తే ఏమంటాం? మోసగాడు అంటామా లేదా? గట్టిగా చెప్పాలి. మనల్ని మోసం చేసిన వాళ్ళని ఏమంటాం? మోసగాళ్ళు అంటాం. ప్రతిసారి అధికారంలో రాకముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేస్తున్న వాళ్ళని ఏమనాలి? 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 అలాగే ఇప్పుడు చెప్తున్నా మిత్రులారా, చంద్రబాబు నాయుడు గారు తాను అధికారంలో రాకముందు, అధికారంలో 2014 ముందు పాదయాత్రలో భాగంగా కూడా పాదయాత్ర వెలుగొండ పెట్టిన అధికారంలో పూర్తి చేస్తాడు. 2009 ఎన్నికల ముందు సంక్రాంతికి నీళ్లు వదిలి ఈ ప్రాంత ప్రజల సభలో ఓట్లు చెప్పి ఆ రోజు అధికారం చెందడం జరిగింది. తండ్రి ఆశయాల కోసం పాదయాత్ర చేసి మడిమ తిప్పనంచి జిల్లాకి కనిగిరి వచ్చిన జగన్మోహన్ గారు రోజు కనిగిరిలో పాదయాత్ర సందర్భంగా వెలుగొండను అధికారం వచ్చిన తర్వాత వెంటనే పూర్తి అని చెప్పి మాట ఇచ్చినటువంటి సందర్భం. మిత్రులారా, అధికారంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలైంది? అధికారంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలైంది? 5 సంవత్సరాల్లో పూర్తి చేశారా? చేయలే. ఈ రోజు టన్నీళ్ళు తోవడానికి వెళ్ళిన బోరింగ్ మిషన్ ఇంకా వెనక రెగ్యులేటరీ వర్కింగ్ పూర్తిగా ఏదైతే నిర్వహణ ఉన్నారో అవి సంబంధించి గత నెల 28న గుర్తు తెలియని వ్యక్తి పెట్రోల్ పోసి తగలబెట్టిన కేసును జవహర్ నగర్ పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. వివరాల్లోకి వెళ్తే బాలాజీనగర్లో నివాసం ఉంటున్న కావ్య, స్వామి అనే భార్యాభర్తలు తరచూ గొడవ పడుతూ ఉండేవారు. కావ్య ఎదురుగా ఉన్నటువంటి ప్రణయ్ కుమార్తో ప్రేమ ఆయన మొదలుపెట్టింది. తన భర్త అయిన స్వామిని అడ్డు తొలగిస్తే తమకు ఏ అడ్డు ఉండదని ఆలోచించి పక్కా ప్లాన్ వేసి నిజామాబాద్లో ఉన్నటువంటి ప్రణయ్ స్నేహితుడు రోహిత్, బాలాజీనగర్కు చెందినటువంటి నగేష్, ఈ ఇద్దరు కలిసి నరేందర్ అనే వ్యక్తి దగ్గర కారు అద్దెకు తీసుకొని ప్రణయ్ అనే వ్యక్తి స్వామి దగ్గరకు వెళ్ళి నువ్వు ఎలా అయినా మా కారులో రావాలని స్వామిని తీసుకొని నిజామాబాద్ వెళ్లారు. అక్కడ అర్ధరాత్రి బాగా మద్యం సేవించి స్వామి అనే వ్యక్తి డ్రైవర్ సీట్లో పడుకోగా అతన్ని అదే అదునుగా భావించి ముందుగా ప్లాన్ చేసుకుని తెచ్చుకున్న కత్తులతో దాడి చేసి చంపేశారు. అక్కడ వాళ్లకు అనుకూల ప్రాంతం కోసం వెతుకుతూ వెళ్లి యాదగిరిగుట్టలో పెట్రోల్ అగ్గిపెట్టుకొని బాలాజీనగర్లోని వికలాంగుల కాలనీ పక్కన ఉన్న అడవి ప్రాంతంలో పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ కేసును జవహర్ నగర్ పోలీసులు ఎలాంటి ఆధారాలు లేకుండా ఎంతో చాకచక్యంగా అధునాతనమైన టెక్నాలజీతో వేలిముద్రలతో ఈ కేసును జవహర్ నగర్ పోలీసులు ఛేదించడం జరిగింది. మేము ట్రేస్ చేయడం జరిగినది. అదేవిధంగా చనిపోయినటువంటి వ్యక్తిని కూడా ట్రేస్ చేయడం జరిగినది. చనిపోయినటువంటి వ్యక్తి పేరు స్వామి, సందిరి స్వామి, 35 సంవత్సరాలు ఉంటాయి. ఇతనిది మన ముత్తుస్వామి కాలనీ, బాలాజీనగర్. ఇతను డ్రైవింగ్ పని చేస్తూ ఉంటాడు. ఇతని భార్య పేరు కావ్య ఉంటుంది. ఈ కావ్య ఎవరైతే ఉంటుందో ఆమె ఇంటి ఎదురుగా ఉన్నటువంటి ప్రణయ్ కుమార్, వాళ్ళిద్దరి మధ్య ఇల్లీగల్ ఇంటిమేసీ ఉంటుంది. దాన్ని భర్తకు అనుమానం వస్తుంది, వీళ్ళిద్దరి మధ్య ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్నది, ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయని అనుమానం వచ్చేసి అతను ఆమెను వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రణయ్ మరియు ఆ కావ్య ఇద్దరు కూడా ఇతన్ని తొలగించుకుంటే అయిపోద్ది అనే ఉద్దేశంతో ఆమెని వాళ్ళు ఆ ప్లాన్లో భాగంగా చంపేద్దామని అనుకుంటారు. తర్వాత ఆమె ఒక 2-3 సార్లు అతనికి డబ్బులు 6 lakhs గోల్డ్ డబ్బులు ఇవ్వడము, తర్వాత 5 లక్షలు డబ్బులు ఇవ్వడము, తర్వాత బ్యాంకు లోన్ కూడా తీసి డబ్బులు ఇవ్వడము ఆ ప్రణయ్ కుమార్కి చేసినది. ఇవన్నీ కూడా అతనికి అనుమానం వచ్చినది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇతను ఎట్టయినా చంపాలని వీళ్ళిద్దరు ప్లాన్ వేస్తారు. ఆ ప్లాన్లో మన నిజామాబాద్ చెందినటువంటి రోహిత్ మరియు బాలాజీనగర్ చెందినటువంటి నగేష్ వీళ్ళిద్దరూ కూడా సహకరిస్తారు. అతన్ని స్వామి ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తిని 26వ తారీఖు మార్నింగ్ ఇక్కడ డ్రైవింగ్కి నాకు అవసరం వస్తావా, మేము ఇక్కడ టూర్కి పోయేది అని చెప్పేసి నిజామాబాద్ పోయి మన ప్రణయ్ కుమార్ తీసుకొని పోతాడు. తీసుకొని పోయి కారులో నరేంద్ర అనే ఆయన కారు తీసుకొని పోతాడు. ఆయన కారు తీసుకొని పోయి రెంట్కి తీసుకొని పోతాడు. తీసుకొని వెళ్ళి నిజామాబాద్ పోయి నిజామాబాద్లో రోహిత్ని కలుస్తారు. స్వామిని తీసుకొని పోతారు అక్కడికి. అక్కడ మాధవరం అనే ఒక విలేజ్ ఉంటుంది. అక్కడ ఒక వెంచర్ ఉంటుంది. ఆ వెంచర్లో నైట్ వరకు ఆ 26వ తారీఖు తాగుతారు.
తర్వాత అంతకుముందే కొనుక్కున్నటువంటి కత్తులను కూడా డిక్కీలో పెట్టుకుంటారు వీళ్ళు. ఆయన నైట్ 11:30 గంటల సమయంలో బాగా తాగి స్వామి డ్రైవర్ సీట్లో ముందు సీట్లో కూర్చొని ఉన్నప్పుడు ఆయన పండుకొని ఉంటాడు. తర్వాత పొద్దున్నే పోదామని చెప్తారు వీళ్ళిద్దరు. వెంటనే వెనక ఒక కత్తి తీసుకొని ప్రణయ్ కుమార్ అతని ఛాతి మీద తల మీద పొడి చేస్తాడు. అదేవిధంగా రోహిత్ కూడా తల మీద కత్తితో పొడి చేస్తాడు. వెంటనే అతను చనిపోయిన తర్వాత ఎక్కడ వాళ్ళకి ఎక్కడ పెట్టాలో అర్థం కాక మళ్ళీ అదే బండిలో మళ్ళీ బాలాజీనగర్ తెల్లవారుజామున వస్తారు. ఇక్కడ వచ్చిన తర్వాత నగేష్ని కూడా తీసుకుంటారు. నగేష్ని తీసుకొని దీన్ని వెంటనే డిస్పోజ్ చేయాలని చెప్పేసి గట్కేశ్వర వైపు, తర్వాత వరంగల్ వైపు అటు పోతారు. ఎక్కడ కూడా అనువైన ప్రదేశం దొరకదు. తర్వాత వెంటనే మరలా మన కాడికి ఇక్కడికే వచ్చేసి వికలాంగుల కాలనీ అనుకున్నటువంటి దాని దగ్గరకు వచ్చి ఆ రోజు రాత్రి అంటే 27వ తారీఖు రోజు రాత్రి 8:50 అక్కడ తీసుకుపోయి వాళ్ళు కొనుక్కున్నటువంటి పెట్రోలు, మ్యాచ్ బాక్స్ యాదగిరిగుట్టలో కొనుక్కుంటారు. వాటితో ఆ సహాయంతో ఒక టార్పల్ పట్ట కూడా కొనుక్కుంటారు. వాటి సహాయంతో వాడిని అందులో పెట్టేసి అతన్ని చనిపోయిన వ్యక్తిని వీళ్ళు కాల్ చేస్తారు. కాల్ చేసి వెంటనే నగేష్ని ఇంటికాడ దించేసి తర్వాత ఈ రోహిత్ మరియు ప్రణయ్ ఇద్దరు కూడా వైజాగ్ పోతారు. వీళ్ళు పోయే విషయంలో ఇవన్నీ కూడా అతని భార్య కావ్యకు తెలుసు. కావ్య కూడా వీళ్ళకి జీపే ద్వారా దాదాపు 43,000 రూపాయలు వీళ్ళకి డబ్బులు వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఖర్చుల కోసం ఆమె వేస్తూనే ఉంటుంది. అదేవిధంగా అతను బతికి ఉన్నట్టుగా వాడు అక్కడ నుంచి ఎవరైతే ప్రణయ్ ఉండో వైజాగ్ నుంచి ఇతను ఇక్కడ టూర్కి వచ్చినామని చెప్పేసి స్టేటస్లో కూడా పెట్టి నమ్మిస్తూ ఉంటారు ఇక్కడ కావ్య వాళ్ళ మనం కూడా. కాబట్టి దీంట్లో మా యొక్క డీసీపీ మేడం మరియు మన డీసీపీ ఎస్ఓటి మల్కాజ్గిరి సారు మరియు ఎస్ఓటి టీం, ఐటీ సెల్, మా ఏసీపీ సారు అందరూ కూడా మా జవహర్ నగర్ పోలీస్ అందరం కూడా మా సుధీర్ బాబు కమిషనర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళని వెంటనే ట్రేస్ చేయడం, ఎలాంటి ఆనవాళ్ళు లేనటువంటిది దీని మీద ఒక దాదాపు 10-15 టీంలు ఏర్పాటు చేసి క్రూజ్ టీం కానీ అన్ని కానీ అత్యంత టెక్నాలజీని ఉపయోగించి జరిగినది. రేపు శిక్ష పడే అవకాశం ఉంటుంది సార్, అంటే ఎలాంటి ఆధారాలు లేవు కదా. దీంట్లో మనము ఇంపార్టెంట్ చాలా ఫోన్పే, జీపే, తర్వాత టెక్నాలజీ, వీళ్ళ కాళ్ళాట ఇవన్నిటిని కూడా మనము క్రోడీకరించడం జరిగినది. ఎంత డబ్బులు ఎక్కడ పంపించినారు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు, ఎక్కడెక్కడ వీళ్ళ టోల్ గేట్ ఉన్నది, సీసీ ఫుటేజ్ ఎక్కడ పోయినారు, తర్వాత మేము సీజర్ చేయడం వెపన్స్ని, తర్వాత పెట్రోల్ బాటిల్ని సీజర్ చేయడము, ఇవన్నీ కూడా మేము సీజ్ చేయడం జరిగినది. దీన్ని మంచిగా చాలా ఎవిడెన్స్ ఉంది దీంట్లో, టెక్నాలజీ పరంగా కానీ అన్ని పరంగా కానీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా మంచిగా ఉన్నది. ఇప్పుడు మొత్తం ఎంతమందిని అరెస్ట్ చేశారు దీంట్లో? ఇప్పుడు మేము ఇందులో ప్రణయ్, నగేష్, రోహిత్ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగినది. ఆమెను అరెస్ట్ చేయవలసి ఉన్నది. ఎప్పుడు చేస్తారు సార్ అరెస్ట్ అంటే? జగన్ సర్కార్పై ఘాటు వ్యాఖ్యలు చేసిన నంద్యాల జిల్లా ఆత్మకూరుకు చెందిన కానిస్టేబుల్ మోహన్, చరిత్రలో ఏదైనా సాధించాలన్నా తిరగరాయాలన్నా మేమే అంటూ పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ డైలాగులతో పంచులు వదిలాడు. సింహ సినిమాలోని నో పోలీస్ అంటూ అతను మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పవర్ఫుల్ డైలాగ్ చెప్పడం జరుగుతుంది, విని కుత్తలాడండి. డైలాగ్ స్టార్ట్ కెమెరా యాక్షన్. పిఎస్పికే నువ్వు నందా అయితే నేను సిద్ధార్థ రాయ్. డాక్టర్ అండి, మీరు ఇలా చేయడం ఏంటి? ఓ పేషెంట్ బాడీలోనికి వైరస్ ప్రవేశిస్తే డాక్టర్గా దాన్ని ఎలా చంపేస్తానో సమాజం మీదకి వచ్చే వైరస్ను కూడా ఓ పౌరుడిగా అలాగే చంపేస్తాను. పోలీసులో మేము ఉన్నాంగా, యాక్షన్ తీసుకుంటాంగా. పోలీస్ ఎక్కడ? కల్తీ జరిగిందని నిలదీసిన రైతును అదే కల్తీ మందు నోట్లో పోసి చంపేస్తే నో పోలీస్. కాంట్రాక్టర్లను చంపేసి టెండర్లు పిలిచిన లేడీ ఆఫీసర్ని తీసుకెళ్లి రేప్ చేస్తే నో పోలీస్. ఇదేంటని ఎదురు ప్రశ్నిస్తే దారుణంగా చంపేసినప్పుడు నో పోలీస్. కల్తీ పాలకు 60 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతే అయ్యా ఇది పరిస్థితి అని మొరపెట్టుకున్న ఆ తల్లిదండ్రులను ఓదార్చడానికి నో పోలీస్. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన పాపానికి 300 మందిని మూర్ఖంగా చంపి బావిలో పాతేస్తే నో పోలీస్. అప్పుడు లేవని నోరు ఆఫ్టర్ ఓ క్రిమినల్ రాజారెడ్డిని చంపితే లేస్తుందే. సార్ వాళ్ళు ఏరియాలో మీలాగే పెద్ద ఫ్యామిలీ, మీకు తెలియందా? పెద్ద ఫ్యామిలీయా? మాలాగా వద్దో. ఫ్యామిలీ చరిత్ర గురించి మాట్లాడదు ఎస్పీ. చరిత్ర అంటే మాది. చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరగ్గా రాయాలన్నా మేమే. రాజారెడ్డి నుంచి జగన్ వరకు వీళ్ళంతా బ్లేడీ ఫూల్స్, మొరగ్గా జాతి. నో మోర్ అగ్నేష్ ఎస్పీ గారు,
మీ దగ్గర తేడానికి ఏమీ లేదు. క్లియర్గా చెప్తున్నా, తప్పు చేసిన వాడిని చంపేయడమే. నో పోలీస్, గన్స్ ఆర్ మేడ్ ఆఫ్ రూల్స్ బట్ నాట్ స్వాడ్. పక్రప్ ఎస్పీ చౌదరిని రిమూవ్ చేశావా లేదా? జగన్ గారు మీరైతే అన్యాయం చేసినప్పుడు చూసి చూడనట్టు పొమ్మన్నారు. అతనైతే క్లారిటీగా అసలు చూడొద్దంటున్నాడు. మీ శ్రేయభిలాష్గా ఒక మాట చెప్తాను సార్. నేను నా సర్వీస్లో నేను కర్నూలులో పనిచేశాను, అనంతపురంలో పనిచేస్తున్నాను. చాలా మందిని చూశాను. ఫస్ట్ టైం ఓ సింహాన్ని చూశాను సార్. సింహ నరసింహ సింహ నరసింహ నరసింహాన్ని చూశాను సార్. ఉంటే జాగ్రత్తగా ఉండండి, లేకపోతే వెంటనే పిఆర్సీ ప్రకటించి పారిపోండి. ఊటుకూరు గ్రామంలో జనంలో జనసేన. రాజంపేట నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు ఎల్లటూరు శ్రీనివాసరాజు గారి ఆధ్వర్యంలో రాజంపేట మండలంలో జనంలో జనసేన కార్యక్రమం. గురువారం ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం రాజంపేట మండలంలో జనంలో జనసేన కార్యక్రమం ఊటుకూరు గ్రామంలో జనసేన నాయకులు ఎల్లటూరు శ్రీనివాసరాజు మరియు జన సైనికులు ఇంటింటికి ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ ఆశయాలను, జనసేన పార్టీ సిద్ధాంతాలను, ఎన్నికల గుర్తు గాజు గ్లాసును వివరించి కరపత్రాలను పంచడం జరిగింది. సాధారణంగా ఆహ్వానించి ఘనంగా సన్మానించిన ఊటుకూరు గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సేకరించి రానున్న ఉమ్మడి ప్రభుత్వంలో జనసేన పార్టీ ద్వారా పరిష్కారం చూపుతామని జనసేన నాయకులు ఎల్లటూరు శ్రీనివాసరాజు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సంబారు రాజశేఖర్, సుదర్శన్ రాజు, వాసుదేవరాజు తదితరులు పాల్గొన్నారు. జనసేన జనసేన మహిళలు ఎక్కడ గౌరవించబడనో అక్కడ వాళ్ళ దేవతలు సంచరిస్తుంటారని, మహిళలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ తదితర రంగాల్లో పెద్దపీట వేస్తున్నారని ప్రభుత్వ వీప్ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. ఈరోజు మధ్యాహ్నం వైఎస్ఆర్ ఆసరా 4వ విడత ఆసరా వారోత్సవాలలో భాగంగా ఓబులవారపల్లి ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఏపీ టూరిజం డైరెక్టర్ సాయి కిషోర్ రెడ్డితో పాటు పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రజా సంకల్ప యాత్రలో మహిళలకు ఇచ్చిన హామీ మేరకు స్వయం సహాయక సంఘాలు ఉన్న మహిళా ఆర్థిక ఇబ్బందులను గుర్తించి 2019 నాటికి అక్క చెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల బ్యాంక్ రుణాల మొత్తం సొమ్మును 4 దఫాలుగా నేరుగా సంఘం పొదుపు ఖాతా ద్వారా అందిస్తారని తెలియజేసి ప్రతిష్టాత్మకంగా నవరత్నాల్లో కూడా చేర్చడం జరిగింది. ఇచ్చిన హామీ మేరకు 4 దఫాలు పూర్తి చేసి హామీలను నెరవేర్చుటలో అత్యంత విశ్వసించదగ్గ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ప్రభుత్వ విప్ శాసనసభ్యులు కోరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాల మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ చీర్ల నాగమ్మ, జిల్లా టూరిజం డైరెక్టర్ సుధాకర్ రాజు, ఈఓపీ ఆర్డి రామ్మోహన్ రావు, ఏపీఎం ఆర్ముగం సర్పంచులు రఫీ, పాపిరెడ్డి, డ్వాక్రా ఏరియా కోఆర్డినేటర్ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. ఒక దగ్గర డెవలప్మెంట్ ఊరు కూడా సచివాలయాలు, మీరు ఎప్పుడు ఎంఆర్ ఆఫీస్లో ఎండి ఆఫీస్ రాకుండా అవసరం లేదు, అదేవిధంగా ఆర్డీ ఆఫీస్ పోవాల్సిన అవసరం లేదు, కలెక్టరేట్కి పోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీ సచివాలయంలోనే గ్రామ సచివాలయం మీకు ఏం కావాలో అక్కడే అప్లై చేసుకోవడం మీ వాలంటీర్ల ద్వారా. అదేవిధంగా బాగా లేకుండా ఇల్నెస్ సెంటర్, అదేవిధంగా ఆర్బీ సెంటర్, రైతులు పండించే పంట అక్కడ తీసుకోవడం, మళ్ళీ దానికి గిట్టుబాటు ధర వస్తే అక్కడే అమ్ముకునే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటువంటి కార్యక్రమం నేపథ్యంలో ఒక దిక్కున రాష్ట్రంలో జరుగుతున్న దుష్ట శతయిష్టము మీకు అందరూ కూడా తెలుసు. ఎందుకంటే చాలామంది కూడా టీవీలు చూస్తూ ఉంటారు, వాట్సాప్ చూస్తూ ఉంటారు, ఫేస్బుక్లు చూస్తూ ఉంటారు, చాలా వరకు చూస్తుంటారు. ఈ దుష్ట శతయిష్టంలో జగన్మోహన్ రెడ్డి గారిని మొత్తం దుమ్ముచ్చే కార్యక్రమం పెట్టి చేస్తూ మళ్ళీ అది చాలక చివరకు వాళ్ళ ఇంట్లో కూడా పొగబెట్టే కార్యక్రమం చేశారు. ఈరోజు షర్మిలమ్మను తన అన్నగారితో సన్నిహితంగా ఉండే షర్మిలమ్మను పథకాలు రావని చెప్పేసి బంధువే లోక్సత్తా నాయకుడు జయప్రకాష్ అని చెప్పాడంటే మీరు అందరూ కూడా ఒకసారి అర్థం చేసుకోవాలా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో దుష్ట శతయిష్టం జరుగుతుంది పరిపాలన. ఎందుకంటే పేదరికం ఒక దిక్కున, పెత్తనందాలకు ఒక దిక్కున, పేదవాడికి ఒక దిక్కున, ధనికుడు ఒక దిక్కున, ఇవన్నీ కూడా మీరు గమనించాల్సిన అవసరం అంతా ఆసనం అయిపోయింది. ఎందుకంటే ఎలక్షన్ దగ్గరకు వచ్చింది, కొత్త వాళ్ళు వస్తారు, ఎవరికైనా అంటారు. ఎందుకంటే చాలా సందర్భాలు చెప్తాను, ఎవరన్నా లేడీస్కి ఒకటి చేస్తే అది మైండ్లో పెట్టుకుంటారు, మనసులో పెట్టుకుంటారు, బయటకు కనపడదు. తన అవసరం వచ్చినప్పుడు ఆ బాణం నొక్కుతారని చెప్పేసి మీకు అందరూ కూడా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకు కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారంలోకి మళ్ళీ కానీ మనం వస్తే ఇంతకన్నా బేషరతుగా పథకాలు కూడా మళ్ళీ మనకి ఇచ్చే కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి గారు చేస్తారని చెప్పేసి మీకు అందరూ కూడా తెలియజేస్తూ
మీకు ఇంకా మళ్ళీ చాలా గమనించాలా, ఆ కంపారిజన్ గమనించాలా. నేను ఒకటే ఏం చెప్తానంటే, ఇప్పుడు పెట్టిన బడ్జెటే గతంలో చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. మా అమ్మ నాన్నను ప్రేరేపిస్తాను, మా నుంచి ఎటువంటి లాభం లేకపోయినా జగనన్నకు అమ్మఒడి కావచ్చు, విద్యాదీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, అదే మాకు యూనిఫామ్ కావచ్చు. 26,000 కోట్ల రూపాయలు. ఇంకా చేయుతకు దగ్గర దాదాపు 20,000 కోట్లు. అమ్మఒడికి అయితే దగ్గర 22,000 కోట్లు. రైతు భరోసాకైతే సంవత్సరానికి 14,000 పడేది, దానికి దాదాపు దానికి 20,000 కోట్లు. అంటే ఇంచుమించు దాదాపు 2.5 లక్షల కోట్లు డీబీటీ ద్వారా మనం అందరం కూడా ఈరోజు చేసుకుంటున్నాం. నాన్ డీబీటీ ద్వారా అది దాదాపు 2 లక్షలు. అంటే ఓవరాల్గా 5 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు సంక్షేమ పథకం రాష్ట్రంలో మన అందరికీ అందుతుందంటే గౌరవమైన ముఖ్యమంత్రి, మనసున్న ముఖ్యమంత్రి అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు సార్. శక్తిని బహుకరించినందుకు గాను తమకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. తెల్లగా ఉన్న రోడ్డును ఎర్రగా మార్పు చేసి 10 లక్షల గ్రానైట్ను మాయం చేసిన ఓ చోటా నాయకుడు భారీగా పర్సెంటేజ్ పుచ్చుకొని సహకరించిన ఓబులవారిపల్లి మండల ఎంపీడీఓ విజయారావు చేసింది 2-3 లక్షలకు పని, మిగిలింది స్వాహా అంటూ గగ్గోలు పెడుతున్న కొంతమంది స్థానికులు. ప్రజా శ్రేయస్సు కోసం ఖర్చు పెట్టవలసిన ధనానికి భారీగా తూట్లు పడటమే అంటూ గుసగుసలు. వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ముగ్గురాయి గనులు ఉన్నటువంటి మంగంపేట గ్రామానికి సంబంధించిన శ్మశాన వాటికలోని రోడ్డును చదును చేసేందుకు 2-3 లక్షల రూపాయలతో సరిపెట్టేదానికి ప్రజాధనానికి తూట్లు పొడిచేలా 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించుకొని తెల్లగా ఉన్న శ్మశాన వాటిక రోడ్డుపై ఎర్రటి మొరాన్ని పలుచగా పోసి దాన్ని చదును చేసి 2-3 లక్షలకు మించి ఖర్చు చేయకుండా పనిచేసి ప్రజా శ్రేయస్సు కోసం ఖర్చు చేయవలసిన డబ్బు కొట్టేసి భాగం పట్టుకోవాలనే ఉద్దేశం మనసులో పెట్టుకుని ప్రజాధనానికి భారీగా తూట్లు పొడిచిన ఓబులవారిపల్లి మండల ఎంపీడీఓ విజయారావు చేసిన పని అంతా ఇంతా కాదని గుసగుసలు వినపడుతున్నాయి. ఆల్రెడీ ముందు ఉన్న రోడ్డుపై ఎర్రమొరం పలుచుగా పోసి చదును చేయించేందుకు 10 లక్షల రూపాయలు ప్రజాధనాన్ని ఏ విధంగా వృధా చేస్తారని, అసలు ప్రజా అభివృద్ధి కోసం ఖర్చు చేయవలసిన ధనాన్ని ఈ విధంగా వృధా చేస్తుంటే రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ రూపాన ప్రజలపై పన్నుల భారం మోపి ఆ ఖజానాను భర్తీ చేయాలో, ప్రజలపై పన్నుల రూపంలో ఏ రకాల భారాలు పడతాయో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని కొంతమంది మేధావులు చర్చించుకుంటున్నట్టు కూడా తెలుస్తోంది. ఇవన్నీ ఇలా ఉంటే ఆ చోట నాయకుడు వచ్చిన అధికారులకు నాయకులకు పుష్పగుచ్చాలు అందించి సాలువాలు కప్పి బుట్టలో వేసుకోవడం, అది కాదంటే నాయకుల ద్వారా అధికారులపై ఒత్తిడి తెచ్చి పనులు చేయించుకోవడం, ఫార్మేషన్ రోడ్డు పేరుతో లక్షల రూపాయలు స్వాహా చేసి అందులో నుంచి అంతో ఇంతో ఖర్చు చేసి ఏదో ఒక చిన్న పని చేసి సొంత నిధులతో రోడ్లు వేశారని, అంతేకాక పలు రకాల పనులు చేసినట్లు ప్రచారం చేసుకోవడం సదా మామూలైపోయిందని కూడా కొంతమంది స్థానికుల దగ్గర నుంచి భారీ ఎత్తున గుసగుసలు వినపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ 10 లక్షల గ్రాంట్ కూడా ఎక్కడి నుంచి వచ్చిందో మీడియా కూడా అర్థం కాకుండా పోవడం ముఖ్య విశేషం. అయితే ఏపీఎండీసీ సిపిఓను మేనేజ్ చేసుకుని సిఆర్సీ నిధుల కింద తెచ్చాడని కొంతమంది గుసగుసలాడుకుంటుంటే పంచాయతీ సెక్రటరీ మాత్రం మండల గ్రాంట్ నిధులేనని స్వయంగా మీడియాకే చెప్పడం, మంగపేట ప్రెసిడెంట్ మాత్రం పంచాయతీలో ఎక్కడా నిధులు లేవని, మండలానికి సంబంధించిన గ్రాంటో లేక మంగంపేటకు సంబంధించిన గ్రాంటో అర్థం కావడం లేదని మీడియాకు చెప్పడం మరో ముఖ్య విశేషమని చెప్పుకోవచ్చు. మరి ప్రజాధనం ఈ విధంగా వృధా చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు? ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో, సక్రమంగా పనిచేస్తుంటే ఇలాంటి ఎందుకు షికారు కొడుతున్నాయో ప్రజలు వ్యక్తం చేస్తున్న పలు రకాల అనుమానాలపై ఓబులవారిపల్లి ఎంపీడీఓ ఏ విధమైన వివరణ ఇస్తారో వేచి చూడాల్సి ఉంది. ఓబులవారిపల్లి ఎంపీడీఓ ఏ విధమైన వివరణ ఇచ్చినా అక్కడ జరిగేదంతా అన్యాయమేనని, దానిపై విజిలెన్స్ ఎంక్వైరీ చేసి వాస్తవ అవాస్తవాలను నిగ్గు తేల్చాలని ప్రజలు కోరుకుంటున్నట్లు సమాచారం. విశాఖలో రెచ్చిపోయిన ల్యాండ్ మాఫియా, తహసీల్దార్ దారుణ హత్య. విశాఖలో ల్యాండ్ మాఫియా రెచ్చిపోయింది. చిన్నగదిలి రూరల్ తహసీల్దార్ సనపల రమణయ్యను దారుణంగా హత్య చేశారు. కొమ్మాది చరణ్ క్యాస్టల్లో ఈ ఘటన సంచలనం రేపింది. కొమ్మాదిలో తన ఇంట్లో ఉన్న రమణయ్యపై 4 గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి రాడ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆయనను కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. సిపి రవిశంకర్ ఆయన్నార్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.
కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మండల మెజిస్ట్రేట్కే భద్రత కరువైంది. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కడప జిల్లా ప్రొద్దుటూరు ఆర్ట్స్ కాలేజ్ రోడ్లోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. వివరాల్లోకి వెళ్తే ప్రొద్దుటూరు పట్టణంలోని మాస్టర్స్ కాలేజ్ నందు లెక్చరర్గా పనిచేస్తున్న సంజీవ దైవ కార్య నిమిత్తం కుటుంబంతో సహా ఆర్లగడ్డకు వెళ్లగా ఎవరూ లేని సమయం చూసి దుండగులు తాళాల పగలగొట్టి వీరవారిని 2 తులాల బంగారం దాదాపు 40,000 రూపాయలు డబ్బు చోరీ చేశారు అని బాధితుడు వాపోతున్నాడు. శనివారం ఉదయం ఇంటి ప్రధాన వాకిలి తెరిచి ఉండటం చూసిన ఇరుగు పొరుగు వారు సంజీవ్కు కాల్ చేసి విషయం చెప్పగా ఆయన ప్రొద్దుటూరుకు బయలుదేరి వచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించే పనిలో పడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మీరు తాగలేక సార్? ఏం తాగలేదు సార్. సార్ అంతే సార్. 2 జతలు కమ్మలు. చూస్తా అర్థమవుతుంది. చీరలు అవి కూడా అన్ని తీసేస్తున్నాడు. అవన్నీ కింద ర్యాకులు తాళాలు ఉంటాయని చూసినాడు. అది ఏమంటే సార్ మేము ఇంతకుముందు వేరే ఊరికి పోయి ఆడ మర్చిపోయి వచ్చినాం గోల్డ్. ఏమో సార్ చూడలేదు సార్. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామం సొసైటీ అధ్యక్షులు చిక్కాల లక్ష్మణరావు, ఏలేశ్వరం వైస్ ఎంపీపీ చిక్కాల రాజలక్ష్మీదేవి వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలో చేరారు. నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ వరపుల సత్యప్రభా రాజా వీరికి పార్టీ కండువా వేసి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు అదే గ్రామానికి చెందిన 50 వైఎస్ఆర్సీపీ కుటుంబాలు టీడీపీలో చేరారు. లింగంపర్తి గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి యనమల రామకృష్ణుడు తదితరులు పాల్గొన్నారు.
ఇలా చూడండి. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, జై తెలుగుదేశం బాబు నాయుడు నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, జై తెలుగుదేశం. ఓకే మరి వాళ్ళ ఫోటోలు చూడండి మేడం గారు. చూడండి కృష్ణ గారు భాషలో ఉండు. రైట్. వాళ్ళందరూ ఇది చూడండి. ఇలా చూడండి బాజీ గారు. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఒరుపుల సత్యప్రభరాజు గారి నాయకత్వం, ఒరుపుల సత్యప్రభరాజు గారి నాయకత్వం, ఒరుపుల సత్యప్రభరాజు గారి నాయకత్వం, జోహార్ రాజన్న, ఎనభై కృష్ణ గారి నాయకత్వం. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం గజ్జలపూడి గ్రామానికి చెందిన 300 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి స్థానిక టీడీపీ నాయకులు పల్లా గోపి, దాకరపు కృష్ణ ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. వీరందరికీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరపుల సత్యప్రభ రాజా టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సత్యప్రభ రాజా మాట్లాడుతూ పార్టీ పైన, తనపైన, స్థానిక నాయకత్వం పైన నమ్మకంతో పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ గెలుపు కోసం అందరూ కష్టపడి పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. స్థానికంగా ఇద్దరు నాయకులు కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు, నాయకులు అందరూ ఇదే ఒరవడితో కలిసి పనిచేయాలని కోరారు. గొనగాల వీరబాబు, కొల్లు యేసుబాబు, కొల్లు నాగరాజు, పల్లెవెల లోవరాజు, నమ్మి సత్యనారాయణ, బొడ్డేటి రామకృష్ణ మొదలగు వారు పార్టీలో చేరారు. గజ్జనపూడిలో జరిగిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో టీడీపీ, జనసేన శ్రేణులు పాల్గొన్నారు. బాబ్జీ గారు, లోకా బాబ్జీ గారు, అయిపోయింది గురుగారు. వచ్చండి 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 నమ్మి శ్రీనివాస్, వచ్చండి వచ్చండి. కొల్లు నన్నగారు రావాలి సార్. నమ్మి ఎల్లం చంద్రబాబు గారు, నమ్మి శ్రీనివాస్ గారు, ఆమాల యేసుబాబు గారు, సత్యబాబు గారు రావాలి. బోండు గంగరాజు గారు, పల్లా కాదా లక్ష్మి గారు, సత్యవతి గారు రావాలండి. ఇలా వచ్చి మేడం గారితో కండవరించుకోవాలి. బాబు గారు, దొండ కామరాజు గారు, కొల్లి బాబు గారు, పల్లా దేవుడు గారు, దేవుడు గారు, లాగా చంద్రమ్మ గారు, వనగా అక్కమ్మ గారు,
నేగల పుట్ట లక్ష్మి గారు, ఎస్ఎం రామరాజు గారు, కృష్ణ గారు, శ్రీ వాపుల సత్యనారాయణ రాజా గారికి స్వాగతం, సుస్వాగతం. వడపుల సత్యనారాయణ రాజా గారికి మనందరి అభిమాన నాయకురాలు శ్రీ వడిపల్లి సత్యప్రభరాజ గారిని స్థానిక నాయకులు పల్లా గోపి గారు చెప్పవలసిందిగా కోరుచున్నాం. శ్రీ వత్సభాయ్ గారు, దాగారు కృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద సంఖ్యలో చేరిక సందర్భంగా ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్. ఈ కార్యక్రమానికి ప్రతిపాడు మండలం నలుమూల నుండి ఇచ్చేసిన సోదర సోదరులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అలాగే నియోజకవర్గ నలుమూల నుండి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమాన్ని నాతవరం తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించిన రమేష్ కుమార్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం నాతవరం తహసీల్దార్గా రమేష్ కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా నుంచి బదిలీపై నాతవరం వచ్చినట్లు ఆయన తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు సజావుగా జరిగే విధంగా చర్యల మేరకు పనిచేస్తానన్నారు. ఎలక్షన్ పర్పస్ సజావుగా సాగాలని, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చక్కని పద్ధతిలో ముందుకు సాగాలని అభిలాషతో నేను మీకు సేవలు అందించడానికి మా అమ్మ వచ్చాను. థ్యాంక్ యూ. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి నేను వచ్చాను. ఈ నాతవరం అనకాపల్లి డిస్ట్రిక్ట్ నర్సీపట్నం డివిజన్కి, అందులో నాతవరం మండలంకి నేను తహసీల్దార్గా వచ్చాను. ఈ వేరే జాయిన్ అయ్యాను. ఇది ఎలక్షన్ పర్పస్ ఇక్కడ వేశారు. ఎలక్షన్ పర్పస్ సజావుగా సాగాలని, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చక్కని పద్ధతిలో ముందుకు సాగాలని అభిలాషతో నేను మీకు సేవలు అందించడానికి మా అమ్మ వచ్చాను. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్తే.